నమస్తే ఉదయ్ శంకర్ గారు. నమస్తే అండి. మనం ప్రీవియస్ ఎపిసోడ్స్లో మీ టెర్రస్ గార్డెన్లో ఉన్న వెరైటీస్, మాన్యూర్స్ గురించి, సాయిల్ మిక్చర్ గురించి రకరకాల విషయాలన్నీ తెలియజేశారు. మనం ప్రధానంగా మీ పెరటి తోట విషయానికి వచ్చేటప్పటికి నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినప్పుడు ఎంట్రన్స్ పార్ట్ చూస్తే అసలు పూర్తిగా హౌస్ మొత్తం ప్లాంట్స్తో ప్యాక్ చేసిన విధంగా ఉంది. అసలు ఎంట్రన్స్ని ఎలా మీరు డిజైన్ చేసుకున్నారు? ఏ రకాల మొక్కలు ఉన్నాయి ఫ్రంట్ పార్ట్లో? మేము మొదట్లో డిజైన్ చేసుకున్నప్పుడే మేము ఒక ప్లాన్ అనుకున్నామండి. ముందే పంతను ఆర్నమెంటల్ ప్లాంట్స్, ఏదైనా ఫ్లవరింగ్ ప్లాంట్స్ కొన్ని పెట్టుకొని, వెనక అయిపోయాము కొన్ని కిచెన్ గార్డెన్స్ దాంట్లో సంబంధించి పెట్టుకొని, పైన అంతా కూడా ఇక అన్ని మిక్స్గా కొన్ని పెట్టుకుందాం. ఎక్కువగా వెజిటబుల్స్ అను లీఫీ వెజిటబుల్స్ అవన్నీ పెట్టుకున్నాం. సరే, ఫస్ట్ కాంపౌండ్ వాల్ బయట ఏం పెట్టారు? బయట 3 కుండీలు ఉన్నాయండి. అందుట్లో ఏంటంటే కొద్దిగా మాకు ఇప్పుడు ఇక్కడ ఆవులు అవి వస్తూ ఉంటాయండి. ఇప్పుడు ఆవులు తినకుండా ఉన్న ప్లాంట్స్ తీసుకొని కొన్నిగా అది ముళ్ళతో ఉన్న ఈ మన ఫ్లవరింగ్ వచ్చే అట్లాంటివి పెట్టామన్నమాట. ఎక్కువ అవి ఏది అయినా కానీ మొదట్లో పెడితే కొన్ని అవి తినేసేవి. రోజు మన చెట్టు పెరిగేది తినేస్తుంటాయి. అవి తర్వాత అవి ఏది తినదనేది కొన్ని పెట్టిన తర్వాత అవి వాటిని టచ్ చేయట్లా. ఇంకా అట్లాంటి ప్లాంట్ సెలెక్ట్ చేసుకుని ఆకురాటన్స్ దానికి సంబంధించినవి అవన్నీ బయట పెట్టాం అనమాట. దాంతో ఇక ఆ ప్లాంట్స్ అన్ని సర్వైవ్ అవుతున్నాయి. ముందు మొత్తం వచ్చిన ప్రతి తినేసాయి అనమాట. ఎంట్రన్స్ అవగానే హౌస్ ఇన్సైడ్ మీ ఇంటికి ఫ్రంట్ పార్ట్ లో ఏమున్నాయి? రాగానే స్టార్టింగ్ ఈ రాయల్ పామ్స్ పెట్టామండి. బాగా ఇంత హైట్ 2 చెరు అటు ఒకటి ఇటు ఒకటి పెట్టాము. దానికి ఈ రాయల్ పామ్ తర్వాత షేడీ ప్లాంట్స్ ఈ కుండీల్లో పెట్టాము. ఇప్పుడు ఇటు ఈ గ్రీన్ ఇట్లాంటిది అనమాట. ఇవన్నీ కూడా ఈ మనం ఇన్సైడ్ కూడా పెట్టుకోవచ్చు మనం, అవి ఆల్టర్నేట్ చేసుకుంటా. తర్వాత ఇవన్నీ కూడా ఈ పామ్ వెరైటీస్ అనమాట. ఇవన్నీ కూడా బాగా పెరిగింది ఇప్పుడు ఇది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ హెలికోనియా అని ఒకటి ఉంది. ఇది మామూలు ఇప్పుడు ఫ్లవర్ లేదు కానీ అది మామూలు జడ టైప్లో ఇంత పొడిగా వస్తుంది. ఫ్లవరింగ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అది రెడ్డిష్ దాంట్లో. ఆ తర్వాత ఏంటంటే ఇటు మందార్లు పెట్టాం. మందార్లు 2 సైడ్స్ పెట్టాం, అటు ఇటు. తర్వాత కెలీడియమ్స్ పెట్టాం అనమాట. కుండీలు కొన్ని డైరెక్ట్ ఫ్లోర్ పైన ఉన్నాయి, అన్ని ఫ్లోర్ పైన నేలపైన ఉన్నాయి. కెలీడియమ్స్ కుండీల్లో ఉన్నాయి. ఇది ఎగ్జనోరా అని ఇది మొత్తం బార్డర్ గా వేసాం అనమాట. ఇందులో ఎగ్జనోరాలో దీంట్లో 4-5 కలర్స్ ఉన్నాయి. ఒకటి వైట్ ఉంది, తర్వాత ఇది రోజ్ కలర్ ఉంది, తర్వాత ఎల్లో ఉంది, పింక్ ఉంది ఇంకోటి. ఇవన్నీ కూడా ఏంటంటే బాగా ఇది బార్డర్ లాగా ఉంటుంది. దీన్ని మనం కట్ చేస్తూ ఉంటాం. దీన్ని కూడా ఇంకొక కొద్దిగా పెరిగిన తర్వాత షేప్ చేస్తాం అనమాట. రౌండ్గా చేయాలని. ఇప్పుడు దాన్ని అటు కింద అంతా కూడా నీట్గా కట్ చేసాం. తర్వాత ఇంకొద్ది పెరిగిన తర్వాత రౌండ్ షేప్ కట్ చేస్తే ఇది సమ్మర్లో ఇది చాలా డెకరేటివ్గా ఇట్లా మీరు ఫ్లవర్స్ వచ్చి ఒక్కొక్క ఫ్లవర్ కూడా 10 to 15 days అట్లానే ఉంటాయి బాగా. ఇది ఈ షేడ్ ప్లాంట్స్ ఇది కాకుండా ఇదంతా కూడా చుట్టూతా తోరణం లాగా ఇంటికి మనం మనీ ప్లాంట్స్. ఇందులో 5 రకాల మనీ ప్లాంట్స్ ఉన్నాయి. మనీ ప్లాంట్స్, హ్యాంగింగ్స్ లో నుంచే మనీ ప్లాంట్ మొత్తాన్ని డెవలప్ చేసాం చుట్టూతా. మీరు అవి కూడా ఒకటి ఫుల్ ఇట్లా గ్రీన్ ఒకటి ఉంది. తర్వాత ఇంకోటి వేరియంట్స్ ఉన్నాయి ఇందులో. మీరు ఇంకోటి వేరే వెరైటీగా అట్లా ఉంది. తర్వాత ఇంకోటి వైట్ షేడ్ తో ఉన్నాయి అట్లా ఉన్నది. ఈ మొత్తం ఏంటంటే 4-5 రకాల మనీ ప్లాంట్స్ అనమాట. మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి దాకా కంప్లీట్ తోరణం లాగా కట్టాం. ముందు నుంచి పొట్టుకో దాకా కట్టేసాం అనమాట. అది అంతా కూడా ఏంటంటే దానికి ఇన్పుట్స్ బాగా ఇస్తా ఉంటేనే కాస్త అది గ్రీనిష్ గా ఉంటుంది. తర్వాత ఇవన్నీనేమో మనం బాన్సాయి చేస్తున్నామండి. ఇప్పుడు ఇది మర్రి, చూడండి మర్రి ఓడలు కూడా దిగి ఉన్నాయి. ఇప్పుడు ఇట్లా ఎప్పటికప్పుడు కట్ చేసి దాన్ని బాన్సాయి చేస్తా ఉంటే ఇప్పుడు ఇదో రావి మనకి అట్రాక్షన్ కోసం ఇది సోలార్ ఇది అనమాట. ఈ పగలంతా కూడా ఛార్జ్ అవుతుంది, నైట్ వెలుగుతూ ఉంటాయి. ఫ్లవర్స్ ఇవి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అవి.
ఇవన్నీ కూడా బాన్సాయి మొత్తం 2 రావి ఉన్నాయి, మర్రి ఉన్నాయి. ఇంకా పైన నుంచి మన లెమన్ కూడా చేస్తున్నాం పైన. తర్వాత అవి కూడా వస్తుంది. లెమన్ కూడా వేస్తుంటే చిన్నదానికే మనకి కాయలు వచ్చేటట్టుగా. ఇప్పుడు మీరు చూసారు కదా చిన్న చెట్టే ఉంది. దాన్ని ఇంకా బాన్సాయి అంటే ఈ చిన్న కుండీలో ఇది ప్రతిసారి 6 నెలలకు ఒకసారి మేము ఆ కుండీ మొత్తం ఓపెన్ చేసి మర్రి ఇలాంటివి ఏంటంటే మహావృక్షాలు అవుతాయి. కానీ దాని ఆ న్యాచురాలిటీ పోకుండా ఆకృతిని కానీ పెడుతున్నారు, చిన్న దాంట్లోకే పెడుతున్నాం. ఇప్పుడు కింద చూడండి ఎంత లావు వచ్చిందో అది కాను. అది చెట్టు చూడండి ఇంతే ఉంది. దాన్ని ఎలా మౌల్డ్ చేసుకుంటున్నారు మీరు? దాన్ని ఏంటంటే ప్రతి 6 నెలలకు ఒకసారి కుండీలో నుంచి మొత్తం తీసి ఆ చెట్టును అంతా ప్రూన్ చేస్తాం. కింద కూడా తల్లి వేరుని కట్ చేసి పిల్ల వేరు కట్ చేసి మళ్ళీ దాన్ని పెట్టి దాన్ని గ్రో అప్ చేస్తూ ఉంటాం. అప్పుడు మీకు ఆ కాండం అంతా ఇది వస్తుంది, దానికి ఓడలు దిగుతున్నాయి. ఇవన్నీ కూడా పెద్దగా లావుగా ఇవన్నీ కూడా ఓడలు దిగినాయి. మళ్ళీ కొత్తవి వస్తూ ఉంటాయి. అట్లానే రావి ఇది మొత్తం. ఇదంతా కూడా ఇంతకుముందు ఏంటంటే మొత్తం కంప్లీట్గా అటు కూడా మందార్లు, అవన్నీ కూడా మందార్లే, వెరైటీ ఆఫ్ మందార్లు. కాకపోతే ఈ సీజన్లోనే మనం కాస్త ఆకు రాల్చే టైంలో ప్రూనింగ్ చేస్తాం. అవి కంప్లీట్ ప్రూనింగ్ చేస్తే మళ్ళీ రేపు పొద్దున వచ్చేటప్పటికి మంచి ఫ్లవరింగ్ వస్తుంది అనమాట. ఇది మీ హౌస్ ఎంట్రన్స్ ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా ఉంది. అవునండి. ఓకే. మా ఇంటికి ఇప్పుడు సైడ్కి వచ్చేసామండి. మీది సైడ్ అంతా కొద్దిగా ఈ స్థలం అంతా ఉంది. కాకపోతే ఏంటంటే దీనికి కొద్దిగా ఎండ తక్కువ ఉండటం వల్ల ఎక్కువ మొక్కలు మనం వేయటానికి వీలు కాకపోయింది. అయితే ఈ అరటి అది కొద్దిగా పెద్దవి పెరుగుతాయి కాబట్టి అరటి వేసాము. వెరైటీ ఏంటిది? వెరైటీ ఇది చక్కెరకేళి అండి. ఇప్పుడు మీకు గెల కూడా కనపడతా ఉంది. ఈ గెలని అంటే ఆకులతో కవర్ చేశారు. దేని గురించి? అది యాక్చువల్గా మాకు కోతుల బెడత చాలా ఎక్కువ అండి, మొత్తం విపరీతంగా వస్తాయి. అవి ఇది చూసిందంటే మొత్తం లాగి అవతల బారేస్తూ ఉంటాయి. అందుకని ఏంటంటే వాడికి ఇది చేయకుండా కొద్దిగా కవర్ వేసాం. అంతకుముందు పచ్చిగా ఉండే కాబట్టి ఇంకా బాగా కవరింగ్ గా ఉండేది. చక్కెరకేళి వెరైటీ. ఇంకేమైనా ఉన్నాయా ఇందులో? మాకు ఏలు కానీ అది తమిళనాడులో ఎక్కువ దొరుకుతాయండి. ఆ కాయలు మనకి ఇక్కడ ఉండవు. చాలా చిన్న కాయలు ఉంటాయి కానీ బాగా స్వీట్ గా ఉంటుంది. అది కూడా తెచ్చేసాం. ఇప్పుడే అది గ్రో అప్ అవుతా ఉంది. ఇదేంటండి ఈ క్రీపర్ ఏంటిది? ఇది బ్లీడింగ్ హార్ట్ అని మీకు పైన చూసి ఉంటారు, మంచి ఫ్లవరింగ్ తో ఉంది. ఇప్పుడు ఇదంతా కూడా ఇక్కడ బాగా ఇటు నుంచి వెళ్ళి చాలా ఫ్లవరింగ్ వచ్చిందండి. అంటే కింద నుంచి వచ్చింది కాబట్టి అది పైన చాలా పెద్దదిగా మీకు గార్డెన్కి చాలా అందం ఇస్తుంది బాబా. ఇటంతా కూడా కొద్దిగా ఎండ తక్కువ ఉంటుంది. ఇది కిచెన్ వేస్ట్ అండి. ఇది మనం పైపులు మిగిలిపోయింది, మనం ఇల్లు రెనోవేట్ చేసిన తర్వాత పైపులు మిగిలిపోయింది వేసి అందులో మనం అన్ని హోల్స్ చేసామండి. ఇటు పక్కనంతా హోల్స్ చేసి పెట్టాం. కిచెన్ వేస్ట్ ఇది వచ్చినంత ఇందులో వేస్తాం. దాంట్లో నుంచి మీకు అది జ్యూస్ అంతా గారి కింద వస్తూ ఉంటుంది. అది చాలా మొక్కలకి చాలా బలంగా ఉంటుందండి. ఓట్లాగా వచ్చేస్తుంది. మేము ఎప్పటికప్పుడు కిచెన్ వేస్ట్ వేసిన తర్వాత కొంత కోకో పిట్టో లేకపోతే ఇక్కడ మట్టో వేసేస్తుంటాం. అట్లా లేయర్ వేస్తాం. ఇది మొత్తం నిండిన తర్వాత దీన్ని ఇటు కవర్ వేసేసి పైన క్లోజ్ చేస్తామండి. ఈ కవర్ అనమాట. ఇది అయిపోయింది. ఇప్పుడు మొన్నే తీసి దాంట్లోకి వేయడం అయిన తర్వాత కవర్ తోటి పైన ఇదంతా ఇట్లా బ్లాక్ గా తయారైపోయింది మొత్తం. మొన్న అరటి చెట్లకి వేసాను, దాంట్లో యూజ్ చేశాను అనమాట. ఇది మొక్కలకి చాలా బలం ఉంటుంది. ఇంకా మీరు ఏ ఎరువు వేయక్కర్లేదు. ఇది వేసిన తర్వాత ఏంటంటే మీరు స్మెల్ వస్తుంది లేకపోతే ఇది వస్తుంది అనుకుంటారు. ఏమి రాదు. ఇది వేసి క్లోజ్ చేసేస్తాం, పైన కట్టేసేస్తాం. ఇంకా ఎప్పటికప్పుడు తీసి వేయటం అని అది క్లోజ్ చేసేస్తాం. ఇవన్నీ పసుపు అండి. అక్కడక్కడ అయ్యే పడి మొలిచి కొంత మట్టి మనం మార్చినప్పుడు ఇవన్నీ మేము వేసినవి కూడా కాదు. మ్యాంగోనా? ఇది మ్యాంగో కాదండి, ఇది దబ్బ చెట్టు. అది మ్యాంగో, వెనకాలది మ్యాంగో. అది ఇదేమో బంగినపల్లి. ఇది తర్వాత ఇవన్నీ ఇక చెరుకు పెట్టాము. ఇక్కడ కూడా కిచెన్, ఇది కూడా కిచెన్ వేస్ట్. 1, 2, 3 ఉన్నాయి. ఈ 3 కూడా కిచెన్ వేస్ట్. ఒకదాని తర్వాత ఒకటి అయిపోయిన తర్వాత మళ్ళీ 45 days ఉంచుతామండి. ఈ లోపల రెండోది నింపుతుంటాం. ఇదేమో చెరుకు కూడా వేసామంతా. ఎట్లా వస్తుంది మనకి ఇది చూద్దాం అనేది అంత కూడా. ఇదేమో మామిడి చిన్న రసాలు. ఇది ఇప్పుడే మళ్ళీ అంతా కట్ చేసి ప్రూనింగ్ చేసి పెట్టాం దీంట్లో. ఈ 2 కూడా కంపోస్ట్ బిల్ అండి. ఇదంతా ముందు ఇదైంది. ఇది ఇప్పుడు మళ్ళీ వేస్తున్నాము. పైన టెర్రస్ గార్డెన్ అంతా ఇందులో వేస్తాం మొత్తం వేస్ట్. ఇది మనం వేస్తూ ఉంటే ఇది లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. రాళ్ళు కానీ ఎండాకులు కానీ తీగ జాతి అన్ని కంప్లీట్ వేస్తాం. దీంట్లో వేసి డికంపోజర్ కొద్దిగా వేస్తుంటామండి. వేస్తే మొత్తం అది డీకంపోజ్ అయిపోద్ది. దీన్ని ఫుల్గా మొత్తం ఈ డ్రమ్ము ఇదంతా వస్తుంది. తర్వాత ఇది పచ్చిది లోపలికి వెళ్ళినా మళ్ళీ వేస్తూ ఉంటాం. అంతా అయ్యి
కంప్లీట్ ఇది క్లోజ్ చేసి మళ్ళీ 6 నెలలు ఉంచేస్తామండి. ఆ డికంపోజర్ తర్వాత అంతా అయితే ఇది మాకు దాదాపు 2 నెలలు ఎరువుకి పనికి వస్తుంది పైన అంతా అట్లా. ఇది తమలపాకులు వేసామండి. ఇంటి వెనక కూడా మేము కొంత మొక్కలు పెంచితే ఉంటుంది, ఇల్లంతా చుట్టూతంతా గ్రీనరీగా ఉంటుంది. తమలపాకు, ఇది తమలపాకు వేసాం. తమలపాకు మనకి చాలా వాల్యుబుల్. తమలపాకు రోజు పొద్దున్నే ఒక ఆకు తింటే చాలా మంచిదండి. మనకు అందుట్లో ఏంటంటే మన దగ్గర చెట్టు కాబట్టి లేత ఆకు ఒకటి తీసుకొని ఫ్రెష్గా ఉన్నది ఒకటి తీసుకొని తింటాం రోజు పొద్దున. ఇది పైగా ప్రతి శుభకార్యాలకు పనికి వస్తే అందరికి. ఇప్పుడు మా వెనక ఫ్లాట్స్ లో ఇప్పుడు అంతా అడుగుతూ ఉంటారు, మనకి ఇది బాగా చాలా ఆకు వస్తుంది కాబట్టి ఎవరికి కావాలన్నా కానీ మనం ఇస్తూ ఉంటాం. ఇది పసుపు కనిపిస్తుంది, పసుపు కూడా బాగా ఇక్కడ పెట్టామండి వెనకాల. ఎందుకంటే లాస్ట్ టైం చాలా మనం మంచిగా వచ్చింది, ఈ నేల అంతా కూడా బాగా సూట్ అయింది. వేరే వెరైటీ కూడా లగ్డంతో పాటు ఇప్పుడు ఇది కస్తూరి పసుపు అంటారండి. ఇది బ్యూటిఫికేషన్ కి బాగా పనికి వస్తుంది అనమాట. ఇది ముఖానికి అది రాసుకునేది బ్యూటీ వాటిల్లో ఎక్కువ వాడతారు. ఇది కస్తూరి పసుపు, ఇది డిఫరెంట్ గా ఉంది. ఇదేమో లగ్డంగ్ పసుపు ఉంది, మామూలు పసుపు కూడా ఉంది. తర్వాత వాటి చివర వచ్చేసాము మామిడాల్లో ఉందన్నమాట. ఈ తమలపాకులు కూడా మేము ఏం చేసామంటే 4 ఇదిగా కట్టి తోరణాలలాగా ఈ చివరి నుంచి ఆ చివరి దాకా పాకిస్తున్నాం మొత్తం కంప్లీట్ గా. ఎందుకంటే 4 మళ్ళీ మొత్తంగా ఫుల్గా బాగితే ఏంటంటే ఎండ రాకుండా ఉంటుందని ఇది సపరేట్గా 4గా తీసుకెళ్తున్నాం అనమాట. తర్వాత ఈ తమలపాకుతో పాటు అండి ఇక్కడ నల్లేరు వేసాము. నల్లేరు కూడా చాలా మంచిదండి మన హెల్త్. దీంట్లో మోకాళ్ళు ఎప్పుడు మంచిది అంటారు. మేము ఇది చట్నీ అది ఇడ్లీలోకి దానికి చాలా బాగా పనిచేస్తుందండి. మేము కాకపోతే లేత అన్ని కట్ చేసి వచ్చినప్పుడల్లా వాడుతూ ఉంటాం అనమాట ఇడ్లీలకి. అవి కాకుండా ఇక్కడ ఇంకా ఇప్పుడు రేపు సమ్మర్లోకి పనికి వచ్చేటట్టుగా మేము ఇటు కాకర, తర్వాత బీర ఇవి వేసాం. ఇప్పుడే ఈ పాదులు ఇక్కడి నుంచి పైకి తీసుకెళ్ళిపోతాం మొత్తం. తర్వాత ఇది కరివేపాకు అండి. కరివేపాకు కూడా అప్పుడప్పుడు తెగులు వచ్చేస్తూ ఉంటుంది. ఒకసారి మొత్తం మనం కట్ చేసి ఇదంతా పేడ పెట్టాను, చూసి పెట్టిన తర్వాత ఎంత ఫ్రెష్గా మళ్ళీ వస్తూ ఉందో. ఇది ప్రతి చెట్టు కూడా అదే నేను ఇందాక చెప్పినట్టుగా ప్రూనింగ్ చేస్తూ ఉండాలండి. కంపల్సరీ ప్రూనింగ్ అనమాట చేసి మీరు ఎప్పుడైతే ఇది పేడ ఇది పెట్టారో మొత్తం చెట్టు అక్కడి నుంచి మొత్తం కొమ్మలు వచ్చేసి అంతా చాలా ఫ్రెష్గా వస్తుంది. ఎందుకంటే ప్రతిదీ ప్రూనింగ్ చేయకపోతే ఇది ఆకే కాబట్టి అది వడిలిపోద్ది, రాలిపోద్ది, తెగులు వస్తుంది. తర్వాత ఇది వచ్చేసి బనానా సపోటా అండి. మనకి సపోటాలు కూడా ఇట్లా సోగ్గా వస్తాయి అన్నమాట. ఇదంతా 4 నెలల క్రితం పెట్టామండి. ఇంకా ఇది ఇప్పుడు గ్రో అయిపోద్ది. ఇది మాకు ఏంటంటే ఇక్కడ ఎండ తక్కువ కాబట్టి సమ్మర్లో వస్తుంటుంది. ఇది వచ్చేసి మన చామ దుంపలండి. ఇది చామ వేసాం. ఇది 2-3 చోట్ల వేసాం అనమాట. తర్వాత ఇది మిరియాలు, ఇది కొత్తగా తెచ్చేసాం ఫ్రెష్గా. ఇది చూడండి ఇప్పుడే మిరియాలు గెల కూడా వస్తూ ఉంది. ఇదే ఫస్ట్ టైం అనమాట దీనికి. ఇక ఈ సీజన్లో ఇక ఈసారి నుంచి బాగా సక్సెస్ అయినట్టు. మేము దాదాపు ఇది 1 year అయింది పెట్టి. దీనికి ఏంటంటే కొద్దిగా సపోర్ట్ కావాలి. దీనికి ఇంకా కొద్దిగా డైరెక్ట్ సన్లైట్ పనికిరాదు, దీనికి డైరెక్ట్ సన్లైట్ పనికిరాదు. అందుకని ఒక చెట్టు సపోర్ట్ ఉంటే కానీ బాగా రాదు. వెనకాలం కీరా దోస పెట్టామండి. కీరా దోస, దొండ అవన్నీ కూడా ఇప్పుడు రేపు ఏంటంటే మాకు ఇక్కడ ఎండ తక్కువ కాబట్టి కొద్దిగా ఎండ వచ్చేకుండా ఈ పికప్ పోయి రేపు సమ్మర్లోకి మంచి ఇది వస్తాయి అనమాట, సమ్మర్ కాసేటట్టుగా. తర్వాత ఇది వచ్చి మేము చింత కూడా పెట్టామండి. ఎప్పటికప్పుడు ఓల్డ్ ఆకంతా దూసేస్తే మీకు 365 రోజులు చింత చిగురు వస్తుంది. మనకు మామూలుగా సమ్మర్లోనే వస్తుంది మార్కెట్లో. మా ఇంట్లో 365 రోజులు వస్తుంది. అంటే ఇదంతా చిగురే మనకి. ఇప్పుడు మాకు ఫ్యామిలీకి సరిపోతూ ఉంటుంది. ఒకసారి 2-3 చెట్లు ఉన్నాయి మాకు. 3 చెట్ల చింత చిగురు మాకు ఫ్రెష్గా స్టార్ట్ అవుతుంది. ఈ ముదురాకులన్నీ తీసేయటం అనమాట. తీయగానే మళ్ళీ లేత వస్తుంటుంది, లేత కోసుకోవటం, మళ్ళీ ఇది చేయటం అంతే. ప్రతిసారి అంతే ఎప్పటికప్పుడు ఇది. ఇవన్నీ మీకు ఇందాక చెప్పాను కదా తోరణాలలాగా 1, 2, 3, 4 తోరణాలలాగా తమలపాకులు మనకు అక్కడ దాకా వస్తుంది అనమాట. ఇది తర్వాత ఇది వచ్చేసి ఎర్ర ఉసిరి పెట్టామండి. ఇది కూడా ఒక నెల అయింది ఇది పెట్టి కొత్తగా. ఇది ఎందుకంటే ఉసిరి ఇందులో డిఫరెంట్ వెరైటీగా ఉంటుందని ఎర్ర ఉసిరి తెచ్చిపెట్టాం. అది తర్వాత ఇవన్నీ కూడా ఆకుకూరలు కింద అసలు భూమి మీద పైన కుండీల్లో బాగా వస్తున్నాయి. ఇక్కడ ఏంటంటే ఈ మట్టి దీనివల్ల ఎండ తక్కువ ఉండటం వల్ల కొద్దిగా స్లోగా ఉంటుంది. అందుకని ఎప్పుడు ఇదేమో కాకర వస్తుంది ఇక్కడ నుంచి. కాకర, అది సొర.
అదేమో మామిడిను దానిమ్మ కూడా పెట్టామండి కింద. ఇది సార్, అంటే మీ కిచెన్ గార్డెన్ తీసుకున్నా, టెర్రస్ గార్డెన్ చూసినా కానీ చాలా హెల్దీగా ఉన్నాయి. అంతేవిధంగా చాలా రకాల కలెక్షన్ ఉంది, హ్యూజ్ కలెక్షన్ మీ దగ్గర చూశాను. ఇళ్ళు కూడా అదే విధంగా ఉంది. అంటే ఇంత కలెక్షన్ మీరు ఎలా గ్యాదర్ చేశారు? ఇన్ని రకాల మొక్కల్ని మీరు హెల్దీగా ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారు? నాకు అసలు ఏమి కల్టివేట్ చేయటం, ఒక మొక్కను పెంచడం రాని దీని నుంచి అండి నేను ఇదన్నీ వచ్చిందంటే మా మిత్రుల సహకారం, ప్లస్ మా గుంటూరు జిల్లా మిద్దె తోటల గ్రూప్ అని మేము స్టార్ట్ చేసామండి. కృష్ణకుమారి గారు మేము అందరం కలిసి మిద్దె తోటల గ్రూప్ నుంచి మేము ఈ కలెక్షన్ అంతా కూడా తీసుకొచ్చామన్నమాట. తర్వాత ఫ్రెండ్స్ కూడా కొన్ని ఇచ్చారు, వాటితో పాటు గ్రూప్ నుంచి తీసుకొచ్చి మొత్తం ఒక్కొక్కటి డెవలప్ చేసుకుంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ 3 yearsలో మేము ఇన్ని కుండీలు పైన 300 కుండీలు కింద ఇవన్నీ కూడా పెట్టుకోగలిగాం. గ్రూపులో నుంచి ఎక్కువ మొక్కలు అనమాట, అన్ని చాట్ల నుంచి తెప్పిస్తాం. మా గుంటూరు జిల్లా మిద్దె తోటలు గార్డెన్ గ్రూప్, దాంట్లో 400 గ్రూపు మనకి ఈ 2 స్టేట్స్లో కలిపి రిజిస్టర్డ్ ఇది మాదే గ్రూపు. దానికి 400 మంది మెంబర్స్ ఉన్నారు. చాలా పక్కాగా మెయింటైన్ చేస్తున్నాం. 39 మీటింగ్లు జరిగింది. ఇప్పుడు ప్రతి నెల ఆల్మోస్ట్ పెడతాం. అందరికి మొక్కలు కానీ నారు మొక్కలు, పెద్ద మొక్కలు అన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తుంటాం. వీరు మీ స్నేహితుడు? వీరు మా స్నేహితుడు అండి, వీరు సుబ్బారెడ్డి గారని. వీరు మేము 15 రోజులు 20 రోజులు ఎప్పుడన్నా బయటికి వెళ్ళినా కానీ ఇది వెళ్ళినా కానీ మాకు వీరు కంప్లీట్గా అసలు ఏంటంటే మేము ఎట్లా చూస్తామో తోట ఆ రకంగా చూస్తారు. పైగా మామూలుగా బయట ఎవరికన్నా మనం వేరే ఎవరిని పెట్టినా కానీ ఊరికి నీళ్లు పోస్తారని ఈ మొక్కలు బాగా చూడటం అంటే చాలా కష్టం. అసలు మనసు పెట్టి చేయలేము, వాళ్ళకి తెలియదు, అసలు తెలియదు. వీరేందంటే అండి మాతో పాటు మాకంటే ఎక్కువగా పైగా అంతా తెలుసు అన్ని, పైగా అన్ని ప్రూనింగ్ కానీ ఎరువులు వేయటం కానీ అన్నీ చాలా ఇది చేస్తారు. అందువల్ల మేము 20 రోజులు 4 రోజులు లేకపోయినా అసలు మా తోట గురించి మేము ఆలోచించుకోం. మీరు అంతా చాలా పక్కాగా మెయింటైన్ చేస్తారు. సో అందుకని మీకు ఇంత గ్రీనిష్ గాను మీకు ఇంత దీంట్లో ఉంది ఇది. ఓకే అండి, అంటే మీ గార్డెన్ విషయాలన్నీ కూడా మిద్దె తోట అవ్వచ్చు, పెరటి తోట అవ్వచ్చు, విషయాలన్నీ కూడా చాలా చక్కగా ఓపికగా మన వ్యూవర్స్ కోసం తెలియజేశారు. మీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. నమస్తే అండి. మాకు కూడా మీరు వచ్చి ఇంత సేపు టైం స్పెండ్ చేసి మీరు ఇవన్నీ చేసి ఇంత చక్కగా ఇది చేసినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.